ఇవ్వండి విటమిన్ సి ఎక్కువగా ఉండే చింతకాయలతో చింతకాయ పప్పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో వచ్చే చింతకాయల్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి. తరచుగా వాడుకోవడం మంచిది. మీరు చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా చింతకాయ పప్పులుసు చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకొని ఒక అరకప్పు కందిపప్పు 100 గ్రాములండి, ఒక అరకప్పు పెసరపప్పు, 2 పప్పులు కలిపి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ 2 పప్పులు కలిపి చేసుకోవడం వల్ల పప్పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కొక్క పప్పులో ఒక్కొక్క ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలిపి చేసుకోవచ్చు. ఇప్పుడు 2 పప్పుల్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పసుపు పొడి, ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి, 4 టమాటాలు తరిగినవి వేసేసుకోవాలి. మూత పెట్టి 4 విజిళ్లకి మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు ఈ 10 చింతకాయల్ని తూకంలో అయితే 200 గ్రాములండి, వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగి 1 గ్లాసు నీళ్లు పోసి 2 విజిళ్లకి ఉడికిచ్చేసుకోవాలి. అవి ఉడికేలోపు మనం ఒక 12 ఎండుమిర్చిని సన్నగా కట్ చేసేసుకోవాలి. పులుపు కాబట్టి కారం ఎక్కువ పడుతుందండి. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. చింతకాయల్ని మెదిపేసుకోవాలి. ఈ విధంగా మెదిపేసి వడగట్టేసుకోవాలి. స్ట్రైనర్తో ఈ విధంగా వడగట్టేసుకోవాలి. దీనిలో కొంచెం వేడి నీళ్లు పోసి ఈ రసాన్ని కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు వేయించుకున్న ఈ ఎండుమిర్చిని వేసేసుకోవాలి. సాల్ట్ వేసి మెదిపేసుకోవాలి. ఈ విధంగా మెదిపేసుకున్నాక ఈ చింతకాయ రసాన్ని పోసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పులుపు చూసుకొని సరిపడినన్ని వేడి నీళ్లు పోసేసుకోవాలి. అన్ని సరిగ్గా సరిపోయాయండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు గింజలు, చితక్ కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పోపు వేసేసుకోవాలి. అయిపోయిందండి చింతకాయ పప్పులుసు. చాలా చాలా బాగుంటుంది. ఇదండి చింతకాయ పప్పులుసు. చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి. విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుందండి.